వెల్కమ్ టు CA 24/7. ఈరోజు June 29, 2024 ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. మొదటిగా చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లో 21% క్రీడాకారిణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పేసి యుఎన్ఎస్కో తెలియజేస్తుంది. సో దీన్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 21% అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు తెలియజేశారంటే యుఎన్ఎస్కో. సో మనం ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని సింప్లిఫై చేసుకోవాలి, అంటే చిన్న చిన్న పార్ట్స్గా విభజించుకుంటే మనం వాడు ABCD అని ఎన్ని రకాలు ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం 2-3 టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉంటుంది. వాడు ఏ విధంగా ఇచ్చినా అట్లీస్ట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ తోటైనా మనం ఆ ప్రశ్నని అటెంప్ట్ అయితే చేయగలుగుతాం. సో ఈ యొక్క క్వశ్చన్లో అంటే ఈ యొక్క టాపిక్లో మనం ఎప్పుడైనా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే 21% దీన్ని ఇచ్చింది ఎవరంటే యుఎన్ఎస్కో. సో మరొక వార్తలో చూసుకుంటే చాంగే 6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు. మీ అందరికీ తెలుసు, చైనా ఈ మధ్యకాలంలో చంద్రుడి మీద నుంచి కొన్ని నమూనాలు తీసుకొని భూమి మీదకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. సో వాళ్ళు ఎంత తీసుకొచ్చారనేది వాళ్ళు నిన్న అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చాంగే 6 వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చినట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ వ్యోమనౌక 1935.3 గ్రాముల మేరకి వచ్చినట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇందులో మట్టి ముద్దలు కూడా కనిపించాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ చాంగ్ 6 అనేది ఎవరు పంపించారంటే అది చైనా. సో దీని యొక్క ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి 1935 గ్రామ్స్ అని తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే నౌకలపై దాడులు ఆపండి, హుతీల డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానం. సో మీ అందరికీ తెలుసు, గత 6 నెలలుగా ఈ నౌకల దాడులు అనేది మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఈ నౌకా దాడులకి ప్రధాన కారణం హూతీలు. వీళ్ళు పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉండి నౌకల మీద దాడులు చేస్తూ నౌకలని హైజాక్ చేస్తూ వివిధ దేశాలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. సో దాన్ని ఆపేయాలని చెప్పేసి ఐరాస భద్రతా మండలి ఒక తీర్మానం చేసి అయితే హుతీలకి తెలియజేసింది. ఇప్పటివరకు హుతీలు దాదాపు 60 పైగా నౌకలను డ్రోన్లను ప్రయోగించి ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించారని చెప్పేసి ఐరాస తెలియజేసింది. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే బఫెట్ 50,000 కోట్ల విరాళం. న్యూయార్క్ వారెన్ బఫెట్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల విరాళంగా అందించిన ఆయన తాజాగా బార్క్షైర్ హత్వేలో $5.3 బిలియన్ విలువైన షేర్లను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. 2006 నుంచి ఇప్పటి వరకు $57 బిలియన్ విలువైన సంపదను అతను విరాళంగా అందించారు. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల 50,000 కోట్ల విరాళాన్ని ప్రకటించింది ఎవరంటే బఫెట్. బఫెట్ అంటే ఎవరంటే అతను న్యూయార్క్, అతను చేసే బిజినెస్ ఏంటంటే స్టాక్ మార్కెట్. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ నియామకం. విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ నియామకం జరిగిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇతడు 1989 ఇండియన్ ఫారెన్ సర్వీస్ చెందిన బ్యాచ్ అతను. ఈ అధికారి చైనా వ్యవహారంలో ఎక్స్పర్ట్ అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇతని కంటే ముందు వినయ్ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఇతని బాధ్యతలు జూలై 15 నుంచి చేపడతారని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇతను గతంలో 3 ప్రధానమంత్రుల దగ్గర పనిచేశాడు. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే విక్రమ్ మిస్త్రీ అతన్ని నియమించేసి కింద ఆప్షన్లలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా జూలై 10న నియమించబడ్డాడు. ఇతడు గతంలో 3 ప్రధానమంత్రుల దగ్గర పనిచేశాడు. 1 గుజ్రాల్, 2 మన్మోహన్ సింగ్, 3 నరేంద్ర మోడీ. ఇతడు చైనా వ్యవహారాల్లో ఎక్స్పర్ట్. సో ఈ విధంగా ఇతని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనం రానున్న రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ.
ప్రతి నెల ఉద్యోగులపై నివేదిక ఈ నెల 15వ తేదీలోగా అందించాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు పిఎస్యులు, బ్యాంకులు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఐఏఎస్, ఐపీఎస్ అన్నిటికీ కూడా కేంద్రం ఒక నూతన గైడ్లైన్స్ అయితే ఇచ్చేసింది. ప్రతి నెల 15వ తారీఖల్లా వాళ్ళు ఒక మంత్లీ పర్ఫార్మెన్స్ అనేది అయితే డిఓపికి అయితే వీళ్ళు సబ్మిట్ చేయాలి. దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే పనితీరు బాగలేకపోతే వాళ్ళని విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి, కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి స్టాలిన్, అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం. సో దీని మీద మనం రానున్న రోజుల్లో ఒక ఇంపార్టెంట్ బిట్ కింద కన్సిడరేషన్ చేయొచ్చు. ఎందుకంటే నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని తప్పించాలని అడిగిన తొలి రాష్ట్రంగా 2024లో మనం తమిళనాడుని అయితే చూడవచ్చు. చండీగఢ్లో 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచవచ్చు. 1958 చండీగఢ్కు వర్తిస్తుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. 24 గంటలు వ్యాపారం నిర్వహించవచ్చు అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఒక ఎక్సైజ్ సంబంధించిన వాటికి మాత్రం ఇది వర్తించదని అయితే వీళ్ళు చేస్తున్నారు. మహిళా ఉద్యోగులు మాత్రం 8 గంటల తర్వాత, రాత్రి 8 గంటల తర్వాత పనిచేయకూడదని నిబంధన వీళ్ళు తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచవచ్చు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చిందంటే అది చండీగఢ్. సో దీనికి వర్తించని షాపులు ఏదైనా ఉన్నదంటే అది ఎక్సైజ్ చట్టాల కింద ఉన్న షాపులకి ఈ రూల్స్ వర్తించవని చెప్పారు. అదేవిధంగా రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మహిళలు పనిచేయకూడదని కూడా చెప్పారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం, 88 ఏళ్ల తర్వాత ఇదే అత్యధికం. మొన్నటిదాకా నీటి కొరతతో అల్లాడిన ఢిల్లీ, నిన్నటిదాకా ఎండలతో అల్లాడిన ఢిల్లీ నేటి ఒక్కసారిగా వర్షంతో అల్లాడిపోతున్నది. దేశ రాజధానిలో 88 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం అని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో దాదాపు 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. 500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం, అందులో భారతీయులు 61.9 కోట్లు. తాజా అధ్యయనం వెల్లడి. వాతావరణ మార్పుల వల్ల జూన్ 9 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజా అధ్యయనం పేర్కొంది. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ న్యూట్రిషన్ అట్లాస్ వెబ్ యాప్ ఆహార ఆరోగ్య అలవాట్లపై న్యూట్రిషన్ అట్లాస్ అనే వెబ్ యాప్ని వీళ్ళు తయారు చేశారు. రాష్ట్రాల వారీగా డేటాను రూపొందించిన వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని వీళ్ళు రూపొందించారు. ఆరోగ్యం ఉండడం కోసం తీసుకోవాల్సిన ఆహారం, చేయవలసిన వ్యాయామాలు కూడా వీళ్ళు క్రీడలు కూడా ఇక్కడ వ్యక్తపరిచారు. ఈ అట్లాస్ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు రక్తహీనత వేధిస్తుందని, దేశంలో 59% మంది రక్తహీనత ఉన్నారని, ఈ విభాగంలో తెలంగాణ 64%తో 27వ స్థానంలో ఉందని, 60%తో ఆంధ్ర 22 స్థానంలో ఉందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు 6 నుంచి 7 వస్తే తెలంగాణలో 33% మంది వయసు తగ్గ బరువు లేరని తెలిపారు. సో ఈ యొక్క సర్వేలో మన తెలంగాణ రాష్ట్రం గురించి ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే 64% తోటి 27వ స్థానంలో ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 60% తోటి 22వ స్థానంలో ఉంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులలో బరువు విషయానికి వస్తే తెలంగాణ 33% మంది వయసు తగ్గ బరువు లేరని తెలియజేస్తున్నారు. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఆ 2 డేటాలతో పాటు వీళ్ళ యాప్ నేమ్ వచ్చేసి న్యూట్రిషన్ అట్లాస్ వెబ్ యాప్. దీన్ని తయారు చేసింది ఐసీఎంఆర్ ఎన్ఐఎన్. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే మొక్కల కోసం కొత్త తరహా న్యూట్రియంట్లు విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మా సొల్యూషన్. పత్తి పంటలో కలుపు బెడదని అరికట్టడానికి ఎర్లీ పోస్ట్ ఎంబాజ్మెంట్ సెలెక్టెడ్ హైబ్రిడ్ బీ కుటాను పరిచయం చేసింది. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే 85% మంది సంపద పెద్ద కులాల దగ్గరే ఉందని, ఎస్టీల నుంచి నో బిలియనియర్, ప్రపంచ అసమానత నివేదిక వెల్లడి. సో ఇది డెప్త్గా చూడాల్సిన విషయం ఉంటుంది. ఒక్కోసారి ఇటువంటి సర్వేల నుంచి కూడా ఎగ్జామినర్ మనల్ని
టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది డీటెయిల్గా చూడండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 85% సంపద పెద్ద కులాల దగ్గర ఉంది. ఎస్టీల నుంచి నో బిలియనియర్. ఎస్సీలలో 19% పారిశ్రామికవేత్తలు ఉంటే ఎస్టీలలో 11% మాత్రమే ఉన్నారని తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే ద్రవ్యలోటు 50,600 పైన కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఏప్రిల్ మే నెల మధ్యలో ఈ ద్రవ్యలోటు విలువ 50,600 పైన కోట్లుగా వీళ్ళు తెలియజేశారు. మరొక వార్త చూసుకుంటే బేసిక్ డీమ్యాట్ అకౌంట్ పరిమితి 10 లక్షలు. మీ అందరికీ తెలిసిందే డీమ్యాట్ అకౌంట్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తానికి మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది అదొక బ్యాంక్ అకౌంట్ లాంటిది. అందులో ఇన్ని రోజులు 2 లక్షల పరిమితి ఉంటే దాన్ని ప్రస్తుతం 10 లక్షల పరిమితికి అయితే పెంచారు. ఎన్పిఎస్ ఖాతాదారులకి ఉత్సాహం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారుల కోసం T+0 సెటిల్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతించింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఏ రోజైనా ఉదయం 11 గంటల లోపు ట్రస్టీ బ్యాంక్ ద్వారా ఎన్సిపి వివరాలు అందినట్లయితే అదే రోజున వాటిని పెట్టుబడిగా పెట్టడం జరుగుతుందని, అంతేగాక ఖాతాదారులకు నికరాస్తి విలువ NAV కూడా అదే దాని యొక్క ప్రయోజనాన్ని కూడా జత చేస్తామని వీళ్ళు ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటిదాకా T+ అన్నది అంటే ఇచ్చిన రోజు తర్వాత ఇంకో రోజు అంటే 2 రోజుల తర్వాత వీళ్ళు చేసేవారు. బట్ ఇప్పటి నుంచి అదే రోజు అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే 80% మ్యాథ్స్ టీచర్లకి బేసిక్స్ తెలియవు, తాజా అధ్యయనంలో వెల్లడి. ఇండియా పశ్చిమాసియా దేశాల్లో దాదాపు 80% మంది మ్యాథ్స్ టీచర్లకి బేసిక్ కూడా తెలియవని ఓ ఎడ్టెక్ కంపెనీ EI నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడింది. ఇండియా, UAE, ఒమన్, సౌదీ అరేబియాలలో 152 స్కూళ్ళకు చెందిన 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మంది టీచర్లని 2 ఏళ్ల పాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. 80% మంది భారతీయులు ఉండడం గమనార్థం. అసెస్మెంట్ ర్యాంకింగ్లో భారత్ 73 దేశాలకు గాను 72వ ర్యాంకు నిలవడం పరిస్థితికి అద్దం పడుతుంది. సో మనం దీనిలో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత ర్యాంక్ వచ్చేసి 73 దేశాల్లో 72. సో 80% మన కాడున్న మ్యాథ్స్ టీచర్లకి బేసిక్ కూడా తెలియదని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే త్వరలో బ్లూ ఎకనామీ పాలసీ. సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్లూ ఎకనామీ పాలసీ తీసుకొస్తుందని అయితే మనకి మారిటైమ్ రీసెర్చ్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రఫుల్ తలేరా తెలియజేశాడు. సో ఈ బ్లూ పాలసీ అనేది సముద్రానికి సంబంధించింది, అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. మరొక ఇంపార్టెంట్ వార్త తీసుకుంటే సిమ్ మార్పిడి తర్వాత నెంబర్ పోర్టబిలిటీకి 7 రోజులు ఆగాల్సిందే. అంటే గతంలో 10 రోజులు ఉండేది, దాన్ని ఇప్పుడు 7 రోజులకైతే తగ్గించారు. మరొక వార్త చూసుకుంటే మౌలిక రంగాల వృద్ధిలో 6.3%, బొగ్గు, సహజ వాయు, విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో 8 కీలక మౌలిక రంగాల్లో ఈ ఏడాది మే నెలలో 6.3% వృద్ధి సాధించిందని తెలియజేస్తున్నారు. గత నెల 5.2 ఉంటే ఇప్పుడు 6.3 అంటే దాదాపు 1.1% పెరుగుదల ఉందని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే ఏప్రిల్ మే నెలలో ద్రవ్యలోటు వార్షిక అంచనాల్లో 3%. 2024-25 ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి వార్షిక బడ్జెట్లో అంచనాలు 3% నమోదైనట్లు కాగ్ తెలియజేసింది. 2 నెలల్లో నికర పన్నుల ఆదాయం 3.19 లక్షల కోట్లుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. బడ్జెట్ అంచనాలలో 12.3%, మొత్తం వ్యాయంలో 6.3 లక్షల కోట్లు కాగా బడ్జెట్ అంచనాలో 31.1% వచ్చిందని తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలు RTI పరిధిలోకి రావని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్లో తెలియజేసింది. 2007-2011 మధ్య
దూర విద్య ద్వారా ఎంఎస్సీ చదివిన విద్యార్థుల వివరాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించాలంటూ ఒక వ్యక్తి చేసిన వినతిని తిరస్కరించింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టీఏ పరిధిలోకి రానిది ఈ క్రింది వాటిలో ఏది? యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీస్లు. సో మనం ఈ విధంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ ఆర్టీఏ పరిధిలోకి రావని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మరొక వార్త చూసుకుంటే ఒకే రోజు 525 పరుగులతోటి వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన భారత ఉమెన్ క్రికెటర్సు డాషింగ్ ఓపెనర్ స్టార్స్ షఫాలి వర్మ 205 విధ్వంసం. మరొక వార్తలు చూసుకుంటే డిఆర్డిఓ మరో ఘనత, అభ్యాస్ ట్రయల్స్ విజయవంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెరుగైన బ్లూ స్టార్ కాన్ఫిగరేషన్ తోటి హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ డెవలప్మెంట్ ట్రయల్స్ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ట్రయల్స్ జరిగాయి. తాజా ట్రయల్స్తో అభ్యాస్ మొత్తంగా 10 డెవలప్మెంట్ ట్రయల్స్ని విజయవంతంగా నిర్వహించింది. అభ్యాస్ ప్రత్యేకతలు ఏంటంటే ఎయిర్ వెహికల్ ట్విన్స్ అండర్ స్లాగ్ బూస్టర్ల నుంచి ప్రారంభించారు. సో సబ్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. 180 మీటర్ల వేగంతో జరుగుతుంది. ఒక సెకండ్కు అంత దూరాన్ని కవర్ చేస్తుంది. దీన్ని ల్యాప్టాప్ తోటి నియంత్రిస్తారు. గరిష్టంగా 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలదు. అభ్యాస్ను బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రొడక్ట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎలాంటి అభివృద్ధి చేశాయి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఆర్డిఓ మరొక ఘనత సాధించిందని చెప్పాలి. అభ్యాస్ ట్రయల్స్ 10వ ట్రయల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని తెలియజేస్తున్నారు. సో ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ బిట్గా రానున్న ఎగ్జామ్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అభ్యాస్. మరొక వార్తలు చూసుకుంటే మహారాష్ట్ర తలసరి ఆదాయానికి గుజరాత్ గండి, పరిశ్రమలను తరలింపు ఎఫెక్టు అగ్రస్థానంలో తెలంగాణ. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా మహారాష్ట్ర 6వ స్థానానికి వెనుకబడిపోయింది. మహారాష్ట్ర ఎకనామిక్ సర్వే 2022-24 ప్రకారం తలసరి ఆదాయం 3,11,000 కాగా తెలంగాణ అగ్రస్థానంలో 3,11,000 తోటి తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక 3,00,000 కోట్లు అండ్ హర్యానా 2,96,000, తమిళనాడు 2,75,000, గుజరాత్ 2,73,000, మహారాష్ట్ర 2,52,000. సో ఈ న్యూస్ మనం ఒకసారి దీన్ని తెలంగాణ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అనేది అవతరించింది. మహారాష్ట్ర నుంచి గుజరాత్కి కంపెనీలు తరలిపోవడం వలన మహారాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ప్రస్తుతానికి మన తలసరి ఆదాయం 3,11,000 కోట్లతోటి టాప్లో ఉన్నది. ఫస్ట్ స్థానంలో తెలంగాణ, రెండో స్థానంలో కర్ణాటక, 3 స్థానంలో హర్యానా అయితే నిలిచింది. ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 2,19,000 కోట్లతోటి ఉన్నది. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే 5-6 తేదీలలో జూలై 5-6 తేదీలలో అమ్మ పేరుతో ఒక మొక్క బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ పిలుపు 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారని లక్ష్మీనారాయణ తెలియజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెట్టాలని వీళ్ళు నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ను భారతదేశానికి కలపడం ద్వారా ఒక బలమైన దేశంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చూడాలనుకున్నారని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం అమలు చేయబోతున్నదంటే తెలంగాణ. అది ఎప్పుడు చేయబోతున్నదంటే జూలై 5-6 తేదీలో. ఎందుకోసం చేయబడుతున్నాడంటే బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ యొక్క పిలుపు మేరకి. మరొక వార్త చూసుకుంటే తెలంగాణ వార్తలో విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు
అదానీ గ్రూప్కు అప్పగించనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో తెలంగాణ ప్రభుత్వం దావూస్లో జరిగినటువంటి సమావేశాల్లో అదానీతోటి వీళ్ళు కొన్ని చర్చల్లో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీన్ని అఫీషియల్గా సీఎం కూడా దీన్ని కన్ఫర్మేషన్ చేశాడు. సో వీళ్ళు మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో దీన్ని ఇవ్వబోతున్నారు. దీని ద్వారా కొత్త కలెక్షన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, బిల్లు వసూలు చేయడం కానీ మొత్తం కూడా అదానీ సంస్థ చూసుకుంటుంది. సో అలా వచ్చినందుకు గాను 75% తెలంగాణ గవర్నమెంట్కు, 25% అదానీ గ్రూప్ తీసుకుంటుందని వీళ్ళైతే ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు. సో రేషియో వచ్చి మనం 75-25. సో మరి దీన్ని ఎక్కడ ఇవ్వబోతున్నారంటే ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్తీలో. సో ఇది రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద అయితే మనం చూడాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఆర్టికల్ 174 ప్రకారంగా జూన్ 27 నుంచి ప్రోరోగ్ చేస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే తెలంగాణ వార్తల్లో మియాపూర్లో ప్రాపర్టీపై కొనసాగుతున్న సర్వే, 18 నెలల్లో 19 లక్షల ట్యాక్స్ ఖాతాలు, నియోజకానికి 2 ఏళ్ల సర్వే డేటా మెయింటెనెన్స్ బాధ్యతలు, నియోజియోకి 2 ఏళ్ల సర్వే డేటా మెయింటెనెన్స్ బాధ్యతలు. ఈ నియోజియో అనేది ఒక సంస్థ, దానికి ఈ మెయింటెనెన్స్ బాధ్యతలు ఇచ్చారని ఈ పాయింట్ తెలియజేస్తున్నారు. అధ్యయనంతో 600 కోట్లు అందని అంచనా. సో డ్రోన్ సర్వే మనం దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చూడాలంటే, ఏ రాష్ట్రం ఇటీవల ప్రాపర్టీ ట్యాక్స్ కోసం డ్రోన్ సర్వేని ప్రవేశపెట్టిందంటే అది హైదరాబాద్. ఏ సంస్థ దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నదంటే నియోజియో అనే ఒక కంపెనీ దీన్ని మెయింటైన్ చేస్తున్నది అని మనం చెప్పవచ్చు. సో మనం రానున్న రోజుల్లో ఒక్కోసారి ఎగ్జామినర్ ఇటువంటి క్వశ్చన్స్ను కూడా టెస్ట్ చేయొచ్చు. అందుకనే మనం, ఎందుకంటే డ్రోన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఒక్కోసారి ఎగ్జామినర్ ఇటువంటి చూడవచ్చు. అందుకని మనం ఈ వార్తని సింపుల్గా 2 పాయింట్స్లో గుర్తుపెట్టుకోవాలంటే, డ్రోన్ తోటి ప్రాపర్టీ ట్యాక్స్ కోసం సర్వే చేస్తున్న ఊరు ఏదంటే అది హైదరాబాద్. ఏ సంస్థ దీన్ని సర్వే చేస్తున్నదంటే నియోజియో. మరొక ఇంపార్టెంట్ వార్తలు తీసుకుంటే ట్యాక్స్ రెవెన్యూ 2 ఏప్రిల్లో 11,000 కోట్లు, మే నెలలో 22,000 కోట్లు, భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు కాగ్ నివేదిక వెల్లడి. సో ఇది ఒకసారి మీరందరూ డెప్త్గా మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ ఎకనామీ కిందకి మ్యాక్సిమం ఇది కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. బడ్జెట్ రాలేదు కాబట్టి మనం దీన్ని అఫీషియల్ డాక్యుమెంట్ కిందనే చూడాలి. ఎందుకంటే బడ్జెట్ వస్తేనే అది మనకి ప్రైమరీ అఫీషియల్ అవుతుంది. బట్ ఇటువంటి డేటాస్ కూడా అఫీషియల్ కిందనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డేటా రిలీజ్ చేసింది కూడా గవర్నమెంటే. సో మనకి ఆ బుక్ వచ్చేంతలోపు ఇటువంటి డేటాని మనం ఒకసారి ఖచ్చితంగా చూడాలి. రానున్న గ్రూప్ 2 ఎగ్జామ్లలో ఇటువంటి పాయింట్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషియో ఎకనామిక్ సర్వే 2023-24ని మనకి గవర్నమెంట్ ఇవ్వలే కాబట్టి ఇందులో నుంచి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి డెప్త్గా చూడండి వీలైతే అందరూ. హెడ్డింగ్ మాత్రం చూసుకుంటే మనకి ఏప్రిల్ నుంచి మేకి డబల్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఒకసారి మనం మిగతా కూడా చూసుకుంటే స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం మేలో 2,000 కోట్లు రాగా గత ఏప్రిల్లో 1,000 కోట్లు అని చెప్పారు, డబల్ అయిపోయింది. గత ఏడాది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేలో 2,600 వస్తే ఈ ఏడాది 3,300 వచ్చిందని చెప్పారు. గత ఏడాది మేలో సేల్స్ ట్యాక్స్ 4,000 ఉంటే ఈ ఏడాది 5,000 వచ్చింది. పెన్షన్లకు ఈ ఏడాది ఏప్రిల్లో 1,300 కోట్లు చెల్లిస్తే ఏప్రిల్లో, మేలో వచ్చి 2,600 కోట్లు చెల్లించింది.
ఈ ఏడాది మేలో ప్రభుత్వం 7,000 కోట్ల అప్పు తీసుకుంటే గత ఏడాది మేలో ప్రభుత్వం పాత గవర్నమెంట్ 9,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఖచ్చితంగా అందరైతే దీని ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇది ఆల్మోస్ట్ అఫీషియల్ డేటా కింద మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. మరొక ఇంపార్టెంట్ వార్తలు వస్తే 5 ఆరోగ్య కేంద్రాలకు NQAS గుర్తింపు అందజేసిన కేంద్ర ఆరోగ్య శాఖ. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఆసుపత్రి హుజురాబాద్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉట్నూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కతలాపూర్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్డగుంటపల్లి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ AM దంసులాపురం. సో ఈ 5 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పాయింట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 5 ఆరోగ్య కేంద్రాలకి 5 ఆరోగ్య కేంద్రాలకి NQAS గుర్తింపుని అందజేసిన కేంద్ర ప్రభుత్వం. అవి 5 వచ్చేసి హుజురాబాద్, ఉట్నూరు, కతలాపూర్, అడ్డగుంటపల్లి అండ్ దంసులాపురం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి చాలా ఇంపార్టెంట్ కింద దీన్ని కన్సిడరేషన్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వస్తే నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడ్డా, CID విభాగ అధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్, విశాఖ CPగా శంకబ్రతి బాగ్ది, ACB DGPగా అతుల్ సింగ్. ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా ఇంపార్టెంట్ వార్త వైట్ పేపర్స్ని మీరు చాలా ఫోకస్ పెట్టాలి. రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వైట్ పేపర్స్ని చాలా కన్సిడరేషన్ చేయండి. ఎందుకంటే వైట్ పేపర్స్ మీద దాదాపుగా వీళ్ళు క్వశ్చన్స్ అయితే మెయిన్స్లో Group 1 మెయిన్స్లో కానీ Group 2 ఎగ్జామ్స్లో కానీ మ్యాక్సిమం దీన్ని కవర్ చేస్తారు. అది ప్రాజెక్టు మనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల్లో రావచ్చు, లేకపోతే ఎకనామీలో కావచ్చు, ఏ విధంగా అయినా కానీ ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీని మీద మనం ఒక స్పెషల్ డెడికేటెడ్ ఫైల్ కూడా తొందరలోనే రెడీ చేస్తాను. బట్ ఇప్పటికైతే మాత్రం దీన్ని చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద మనం ఈ వైట్ పేపర్స్ని అయితే కన్సిడరేషన్ చేయాలి. సో ఒకసారి వాళ్ళు పెట్టిన వైట్ పేపర్స్లో సమరీ చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం గత 5 ఏళ్లలో పెట్టింది 11,000 కోట్ల ఖర్చు అయితే మన వైసీపీ ప్రభుత్వం 4,000, పురోగతి వాళ్ళు 72% పూర్తి చేస్తే వీళ్ళు 3%, దారి మళ్లింపు ₹1 లేదు, వీళ్ళు దారి మళ్లింపు 3,000 కోట్లు, ప్రశంసలు కేంద్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, వీళ్ళు IIT హైదరాబాద్ చివాట్లు, ఎత్తు 45 మీటర్లు కట్టాలనే నిర్ణయం, వీళ్ళు 41 మీటర్ల కుదింపు, అంచనా 55,000 కోట్లు, వీళ్ళు అసలు అడగలేని దైన్యం, పరిస్థితి నాడు పర్యాటక ప్రాంతం నేడు నిషేధిత ప్రాంతం, కాలనీలు నిర్మాణం ముంపు బాధితుల కండగా 4,000 కోట్ల ఖర్చు, కేవలం 1,600 కోట్ల ఖర్చు, పనుల పురోగతి ప్రధాన డ్యామ్ 71% 2019లో ఉంది, ఇప్పుడు 2024కి 75%, కుడి కాలువ అప్పుడు 65 ఉంటే ఇప్పుడు 72, ఎడమ కాలువ 70 ఉంటే 73, భూసేకరణ అప్పుడు 18 ఉంటే ఇప్పుడు 22, ఖర్చు అప్పుడు 16,000 ఇప్పుడు 21,000. సో ఓవరాల్గా ఈ యొక్క వైట్ పేపర్లో క్లారిటీ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులకి వీళ్ళు కేవలం 3% పనులు మాత్రమే యాడ్ చేసేసి ప్రాజెక్ట్ని పక్కన పెట్టారని తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే అన్నిటి మిగిలిన 6 డైనోసార్ల అంతం చేశాయని పలు పరిశోధన వెల్లడి, అమోనియేట్ శిలజాల అంతానికి కూడా గ్రహచక్రాలే కారణం అంటూ ఒక నివేదిక. సో ఇదొక ఇతర వార్తల్లో ఒక నివేదికను అయితే ప్రచురించారు. సో డైనోసార్ల అంతానికి ఈ రాళ్ళే కారణమని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు. ఇది లండన్లోని నేషనల్ హిస్టరీ మ్యూజియం చెందిన డాక్టర్ జేమ్స్ ఈ నివేదికను మనకి ఇచ్చారు. సో ఈ నివేదిక ఒకసారి మనం క్లారిటీ చూసుకుంటే డైనోసార్లని అంతం చేశాయని పలు పరిశోధనలు వెల్లడి. అంటే ఆ ఒక రాయిని డైనోసార్లు మింగి డైనోసార్లు అంతమయ్యాయని లండన్ హిస్టరీ మ్యూజియానికి చెందినటువంటి డాక్టర్ జేమ్స్ ఒక రిపోర్ట్లోటి తెలియజేశారు. సో ఇది